రెస్క్యూ ప్లేన్స్ చాలాసార్లు ప్యాసింజర్స్ పైనుండి వెళ్ళిన ఫ్లైట్ శకలం రంగు, మంచు రంగు రెండూ తెలుపు కావడంతో సెర్చ్ ఆపరేషన్ వాళ్ళు ఫ్లైట్ జాడని గుర్తుపట్టలేకపోయారు. తర్వాత కొన్ని రోజులకి లగేజ్లో నుండి ఒక లిప్స్టిక్ దొరకగా ప్లేన్ ఫ్యూస్లాజ్ మీద పెద్దగా ఎస్ఓఎస్ అని రాశారు. లగేజ్ బ్యాగ్లన్నీ కలిపి ఒక పెద్ద ఎక్స్ సింబల్ లాగా మంచు మీద ఏర్పరిచినా కూడా రెస్క్యూ ప్లేన్స్ వాళ్ళని చూడలేకపోయారు. 8 రోజులు కంటిన్యూగా సెర్చ్ ఆపరేషన్ చేసిన ప్యాసింజర్స్ జాడ ఏమాత్రం కూడా కనుగొనలేకపోవడంతో 21 అక్టోబర్ 1972న ప్యాసింజర్స్ని డెడ్ అని డిక్లేర్ చేసి ఈ సెర్చ్ ఆపరేషన్ని క్లోజ్ చేశారు. ఫ్లైట్ కూలిన 11 రోజులకి ప్యాసింజర్స్కి ఒక రేడియో దొరకగా దాన్ని ట్యూన్ చేసి న్యూస్ విన్న వారికి వీరిని వెతకడానికి చేసిన సెర్చ్ ఆపరేషన్ స్టాప్ చేశారని తెలుసుకున్నారు. ఈ విషయం విన్నవారు తమ ప్రాణాల్ని కాపాడుకోగలిగే ఒక్క ఛాన్స్ని కూడా పోగొట్టుకున్నామే అనే నిరాశకు గురి అయ్యారు. మొదట 7 రోజుల్లోనే గాయాల బారిన పడి 5గురు ప్యాసింజర్స్ ప్రాణాలు పోగొట్టుకున్నారు. క్రాష్ సైట్లో ఇప్పుడు 28 మంది మాత్రమే బ్రతికున్నారు.